డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. సిబిఎస్ఈ సిస్టంలో చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సిబిఎస్ఈ వారు 10th అదేవిధంగా 12th స్టాండర్డ్స్లో కొన్ని మార్పులను అయితే చేశారు. ఆ మార్పుల్ని ఇప్పుడు తెలుసుకుందాము. 10-12 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టుల విషయంలో కీలక మార్పులు చేసేందుకు సిబిఎస్ఈ సిద్ధమవుతుంది. ఈ ప్రతిపాదనల ప్రకారము సిబిఎస్ఈ 10th క్లాస్లో విద్యార్థులు ఇప్పుడు 2 లాంగ్వేజ్ సబ్జెక్టులు చదువుతున్నారు. వాటిని 3 లాంగ్వేజెస్కు పెంచనున్నారు. అందులో కనీసం 2 భాషలు ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి. వీటితో పాటు మరొక 7 సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్సెస్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్బీయింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఈ 7 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉత్తీర్ణత ప్రమాణాల విషయంలో కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. 10th క్లాస్ విద్యార్థులు ఇప్పుడున్న 5 సబ్జెక్టులకు బదులు 3 లాంగ్వేజెస్ అదేవిధంగా 7 సబ్జెక్టులతో కలిపి మొత్తం 10 సబ్జెక్టుల్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 12th క్లాస్కి సంబంధించి ప్రస్తుతము ఒక లాంగ్వేజ్ మాత్రమే చదువుతున్నారు. నెక్స్ట్ 2 లాంగ్వేజెస్లు చదవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇండియన్ లాంగ్వేజ్ అయి ఉండాలి. మొత్తం మీద విద్యార్థులు హై స్కూల్ విద్యను పూర్తి చేయాలంటే 5కు బదులు ఇప్పుడు 6 సబ్జెక్టుల్లో పాస్ కావాల్సి ఉంటుంది. సో ఈ మార్పుల్ని గమనించండి. ఆల్ ది బెస్ట్ టు యూ. Please like, share and subscribe my channel. Thank you.